హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో, ఈరోజు ఎపిసోడ్ 1 గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడే చూసాను కంప్లీట్ ఎపిసోడ్ అండ్ ఐ థింక్ అంతగా ఇంట్రెస్టింగ్ అయితే లేదు. మార్నింగ్ సాంగ్ వచ్చేసి కొంచెం గ్రాండ్‌గా డాన్సర్స్ అంతా పంపించి బాగా చేశారు. జస్ట్ సో థాట్ టు మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ. తర్వాత దేర్ వాస్ అ టాస్క్. సో ఓనర్స్ వచ్చేసి మానిటర్ చేయాలి వర్క్ ఎలా అవుతుంది ఏంటి అని. సో ఏమైనా మిస్టేక్ అయితే ఏదైనా అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ అలా అలా చెప్పారు. సో మళ్ళీ దే గేవ్ అ ఛాన్స్ ఓనర్స్కి ఐదర్ మార్చుకోండి యూనో టెనెంట్స్లో ఎవరికి వర్క్ అసైన్ చేస్తున్నారో అకార్డింగ్లీ అని, లేకపోతే యూ కెన్ కీప్ ద సేమ్ ఐదర్ వేస్ ఇట్స్ ఫైన్ అని. సో కళ్యాణ్ వచ్చేసి ఏమి చేంజ్ చేయలేదు. హీ స్టక్ టు ద సేమ్ పర్సన్. హరీష్ గారు హ్యాడ్ దిస్ హౌస్ క్లీనింగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇమాన్యుయల్ కి కంటిన్యూ చేస్తున్నారు, ఇమాన్యుయల్ గారికి ఇచ్చారు నిన్న ఎపిసోడ్లో. అండ్ సేమ్ పర్సన్ ఈజ్ కంటిన్యూడ్ అండ్ సెకండ్ పర్సన్ ఆప్షన్ ఇచ్చారు. సో షష్ఠి గారిని ఎంచుకున్నారు. అండ్ దెన్ పవన్ హ్యాడ్ అ ఛాన్స్ టు అసైన్ డిష్ వాషింగ్ జాబ్. సో అది వచ్చేసి రీతు గారికి ఇచ్చారు. ఐ థింక్ ఇట్స్ కంటిన్యూడ్. రీతు గారికి నిన్న కూడా ఇచ్చారు. శ్రీజాకి ఏం చెప్పారంటే ఓనర్స్ క్లాత్ వాషింగ్ అండ్ ఐరనింగ్ అంత రెస్పాన్సిబిలిటీ 1 పర్సన్కి ఇవ్వాలి. సో ఆ పర్సన్ వచ్చేసి షీ చోజ్ రాము గారు ఫర్ దిస్. సో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పర్టికులర్ వర్క్. సో ప్రియాకి కుకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. షీ హ్యాడ్ టు చూస్ ద సేమ్ పర్సన్ ఆర్ షీ ఈస్ ద పర్సన్ దట్ షీ హ్యాస్ చూజన్ ఎస్టర్డే. నిన్న సంజన గల్రాణికి ఇచ్చారు వర్క్ అండ్ ఈరోజు చేంజ్ చేసుకుంటాను అన్నారు. సో సంజన ప్లేస్లో భరణి గారికి అసైన్ చేశారు అండ్ తనుజ గారిని. మేబీ బికాజ్ తనుజ హ్యాస్ ఎ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కుకింగ్ అండ్ బీన్ అ పార్ట్ ఆఫ్ కుకింగ్ షోలో. సో అది అడ్వాంటేజెస్గా ఉంటుంది ఇక్కడ ఫర్ కుకింగ్ పార్ట్. మీన్ సంజన గల్రాణి డింట్ లైక్ ఇట్ somewhere because of her reaction a little bit, because tanu చెప్పింది కూడా she wants to continue in the cooking but still she was changed. So tarvata Priya also mentioned that her cooks will not do any cleaning or slab cleaning or dishwashing anything apart from cutting and cooking, because వీరిద్దరే complete responsibility for cooking and vegetable cutting కాబట్టి వాళ్ళు అలా అన్నారు. There was small argument when Harish got in between ఏంటి ఎలా అని. దెన్ they tried assigning it to Sanjana or someone who has not got any work so far. Kani Manish had a point where he said they have sent these badges for a reason and we can't assign the job alaga. So చూసుకోండి అని అక్కడ I think mask man got offended. So offend అయ్యారు కాబట్టి I think there was small argument as well between Manish and Harish. Then again between other owners of this house. సో నా ప్రకారం అయితే హౌస్ క్లీనింగ్ వచ్చేసి ఎంటైర్ హౌస్, ఇట్స్ నాట్ జస్ట్ ద ఫ్లోర్ క్లీనింగ్ కదా. ఐ డోంట్ నో వై దిస్ మాస్క్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మా హౌస్లో వీ డోంట్ జస్ట్ స్వీప్ అండ్ mob and just sleep kada. We make sure sofas are well arranged and dining tables are chairs are well arranged. All this comes under house cleaning. I believe this is my opinion. So చూద్దాం ఏమవుతుందో ఇన్ వీకెండ్ రిగార్డింగ్ దిస్. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు దట్ టెనెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి బికాస్ ఇట్స్ ఓనర్స్ హౌస్ అండ్ దే కాంట్ రియలీ స్టే. దెన్ ఫుడ్ గురించి కూడా ఫుడ్ ప్లేట్ అక్కడే వదిలేసి వెళ్ళండి అని కూడా చెప్పారు. దానివల్ల ఐ థింక్ హరీష్ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్ దట్ తింటున్నప్పుడు అలా చేయకూడదు అని అంతా. కానీ హరీష్ నీడ్స్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ అండ్ ఇఫ్ బిగ్ బాస్ చెప్తున్నారంటే హీ హ్యాస్ టు ఫాలో. లేకపోతే అందరికీ ఫీల్ అవుతుంది ఫుడ్ తింటున్నప్పుడు వదిలేసి వెళ్ళడం అందరికీ ఫీల్ అవుతుంది, అది ఇట్స్ నార్మల్. బట్ అగెయిన్స్ట్ బిగ్ బాస్ ఆర్డర్స్ అగెయిన్స్ట్కి వెళ్తే ఇంకా వర్స్ సెనారియోస్ వచ్చే ఛాన్సెస్ చాలా హై. బికాస్ సెకండ్ టైం కూడా ఫుడ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి ఇమాన్యుయల్ గారికి అండ్ రాము గారికి. అగైన్ అనౌన్స్మెంట్ అయింది బయటికి వచ్చి నించోండి అని. ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు కూడా ఐ థింక్ బిగ్ బాస్ సర్కాస్టిక్లీ మెన్షన్ దట్ దీన్ని కూడా లోపలికి పెట్టాలి అనుకుంటున్నారా అని. ఇట్ వాజ్ లైక్ అ సర్కాస్టిక్. ఇట్ వాజ్ నాట్ ఆస్కింగ్ హిమ్ దట్ డూ యూ వాంట్ టు కీప్. బిగ్ బాస్ అలా చెప్తున్నారంటే ఇట్ మీన్స్ ఇట్స్ లైక్ అ వార్నింగ్ టు హరీష్ దట్ డోంట్ డూ దిస్, ఇట్ మైట్ గో ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ అని. అయినా కూడా ఐ థింక్ హీ వాజ్ నాట్ వెరీ
సెల్ఫ్ అవేర్ ఆర్ వాజ్ నాట్ యూజింగ్ హిస్ బ్రెయిన్స్ టు థింక్ అంతగా. ఓకే ఫైన్, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. అండ్ దెన్ ఓనర్స్ వచ్చేసి కొంచెం పెట్టి చూపులు స్కిట్ చేశారు విత్ ఇన్ దెమ్ సెల్ఫ్ లైక్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ థింగ్. సో మెన్షన్ దాట్ ఓనర్స్ ఏం తినాలనుకుంటున్నారు టెనెంట్స్ నుంచి దే కెన్ గెట్ ఇట్ కుక్డ్ ఎనీ టైమ్ ఎనీథింగ్ అండ్ ఈట్ ద ఫుడ్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏమంటే ఇఫ్ టెనెంట్స్కి ఫుడ్ పంపిస్తున్నారు అంటే కుకింగ్ టీమ్ వచ్చేసి ఫుడ్ జస్ట్ ఫర్ 6 మెంబర్సే కుక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ 15 పీపుల్ కోసం కట్ చేసి వెజిటేబుల్స్ కుకింగ్ 3 టైమ్స్ చేస్తున్నారు అని ఏం కాదు. బట్ ఐ థింక్ దే కెన్ టేక్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్లాబ్ క్లీనింగ్ అంతా. ఐ థింక్ దట్ షుడ్ బీ ఫైన్ నా ప్రకారం. సో ఇట్ షుడెంట్ బీ అ ఇష్యూ రైట్ నౌ. తనుజ కొంచెం ఐ థింక్ షీఈస్ ప్లానింగ్ టు స్టీల్ ద కాఫీ పౌడర్, నాట్ లైక్ కాఫీ బాక్స్ ఎంటైర్లీ, కానీ ఒక స్పూన్ వేసుకొని వచ్చేసి తాగేద్దామని ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ మీన్ వైల్ ఇంకొక ఫైట్ ఏమైందంటే, ఫస్ట్ ఫైట్ వచ్చేసి హరీష్ అండ్ మనీష్, సెకండ్ ఫైట్ వచ్చేసి ఇమాన్యుయల్ గారు అండ్ హరీష్ గారు. ఐ థింక్ ఇన్ ఇమాన్యుయల్ గారు అండ్ హరీష్ గారు బిట్వీన్ ఇట్ వాజ్ మోర్ లైక్ he took some kind of lenience and గుండు అంకుల్ అని ఏమో పిలిచారు. సో ఐ థింక్ దానికి తర్వాత సారీ కూడా చెప్పారు వెన్ ఇమాన్యుయల్ గోట్ టు నో దట్ హరీష్ ఫెల్ట్ బ్యాడ్. సో లీనియన్స్ తీసుకోకుండా ఉండాల్సింది అని. బట్ లేటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ హాజ్ రియాక్టెడ్ ఇన్ డిఫరెంట్ వే. సో నా ప్రకారం ఏమంటే, ఇఫ్ మాస్క్ మ్యాన్ హ్యాడ్ టు రియల్లీ రియాక్ట్, హీ వుడ్ హ్యావ్ రియాక్టెడ్ సారీ చెప్పినప్పుడు, లేకపోతే అలా పిలిచినప్పుడు, నాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్ సమ్మన్ ఆస్కింగ్ యూ సారీ. మేబీ హీ థాట్ దట్ ఓకే ఐ కెన్ యూస్ దిస్ యాజ్ ఆపర్చునిటీ టు గెట్ సమ్ కంటెంట్ హ్యావ్ సమ్ స్క్రీన్ టైమ్ అని అనుకున్నారేమో. దట్స్ మై ఒపీనియన్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్, నాకు తెలీదు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ ఎపిసోడ్ 1. Final opinion with respect to first episode is not very interesting, not very great, not very boring also. Okay, very okay-ish. And Mask Man is trying very hard to get the screen time and he is getting it. ఎలాగైనా చేసి he is getting the screen time more ఇప్పుడు ఈ ఫస్ట్ ఎపిసోడ్లో. అండ్ ఐ ఫీల్ he is faking it to an extent to get the screen time also, trying to be someone he is not, or ప్లానింగ్ ప్లాటింగ్ చేసుకుని చేస్తున్నారని నా ఒపీనియన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ రెస్ట్ ఆల్ నీడ్ టు ర్యాంప్ అప్. చూద్దాం రేపు ఐ థింక్ నామినేషన్ ఉంది. ఇట్స్ గోయింగ్ టు బీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఎవరు ఏం పాయింట్స్ పెడతారు అని. దట్స్ గోయింగ్ టు బీ ఇంట్రెస్టింగ్ అండ్ వీ ఆర్ గోయింగ్ టు టాక్ ఆన్ దాట్. చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and follow me for more Bigg Boss reviews or opinions, and it's going to just encourage me ఇంకా చేయాలని. So see you all, bye bye, love you guys.